ఇప్పటికే రికార్డుల దుమ్ము దులిపేసిన పుష్పరాజ్ ఇవాల్టి నుంచి రీలోడెడ్ వర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇవాల్టి నుంచి అంటే జనవరి 17 నుంచి పుష్ప 2లో అదనంగా మరో 20 నిమిషాల సీన్స్ ను యాడ్ చేశారు. దీనికోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ 20 నిమిషాల ఫుటేజీని అన్ని భాషల్లోనూ యాడ్ చేసినందున దేశవ్యాప్తంగా సినీ ప్రియుల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. దీంతో ఈసారి దంగల్ను మించిపోవడం గ్యారంటీ అని చెబుతున్నారు. కొత్తగా యాడ్ చేసిన సీన్లు చాలా బాగున్నాయని చెబుతున్నారు. రీలోడెడ్ కట్లో హీరో ఇంట్రొడక్షన్ సీన్ గురించి స్పష్టత వచ్చిందని చెబుతున్నారు. ఈ సీన్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. కొత్తగా సీన్లు యాడ్ కావడంతో దీనిపై క్లారిటీ వచ్చిందని చెబుతున్నారు. పైగా కొత్తగా యాడ్ అయిన సీన్ చాలా సీన్లను కనెక్ట్ చేసిందట. కొన్ని ప్రశ్నలకు సమాధానం లభించిందని చెబుతున్నారు. రామేశ్వరం సర్చ్ సీన్ ను పెంచారు. సిండికేట్ మీటింగ్ దృశ్యం, జాపనీస్ మీటింగ్ సీన్, అలాగే జాలిరెడ్డి సీన్లు అద్దిరిపోయాయని రీలోడెడ్ వర్షన్ ని చూసిన వారు చెబుతున్నారు. ఇప్పటికే రికార్డులన్నీ పుష్పరాజ్ పాదక్రాంతమయ్యాయి. 1831 కోట్ల వసూళ్లతో దేశ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఉన్న బాహుబలి 2ను దాటేసింది. అటు హిందీ బెల్ట్లో ఇప్పటి వరకు ఏ డైరెక్ట్ హీరోకు సాధ్యం కాని 800 కోట్ల వసూళ్ల ఘనతను సాధించింది. బాలీవుడ్ ఖాన్ త్రయాలకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. అయితే అమీర్ ఖాన్ దంగల్ 2000 కోట్లతో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అయితే ఈ సినిమా వాస్తవానికి హిందీలో వచ్చిన వసూళ్లు కేవలం 600 కోట్లే. ఒక్క చైనా భాషలోనే 1100 కోట్లు వచ్చాయి. మిగిలిన 300 కోట్లు ఇతర భాషల నుంచి వచ్చాయి. దీంతో 2000 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు పుష్ప 2లో అదనంగా మరో 20 నిమిషాల సీన్స్ యాడ్ చేయడంతో పుష్పరాజ్ దంగల్ రికార్డును బద్దలు కొట్టడం గ్యారంటీ అని చెబుతున్నారు. ఇక చైనాలో రిలీజ్ చేస్తే 3000 కోట్లు దాటడం గ్యారంటీ అని లెక్కలేస్తున్నారు. ఎందుకంటే చైనీయులకు ఎర్రచందనం ఓ పెద్ద సెంటిమెంట్. దానిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అటువంటి ఎర్రచందనానికి సంబంధించిన సినిమాను ఖచ్చితంగా చైనీయులు బ్లాక్ బస్టర్ చేసి తీరుతారని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.